అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లోని బంగారు లోయ కథలో 13వ భాగం, ఆఖరి భాగం ఇప్పుడు చెప్పుకుందాం. దేవత నుంచి వరాలు పొంది ముని ఆదేశం ప్రకారం వినోదుడు జ్ఞానభూమి గుండా బంగారు లోయ రాజ్యం చేరుకున్నాడు. అతడు తన వేలి ఉంగరం తీసి బంగారు విగ్రహానికి పెట్టగానే విగ్రహానికి ప్రాణం వచ్చి పీఠం మీది నుంచి నవ్వుతూ దిగివచ్చి పక్కన నిలబడి ఇరువురికీ వివాహం పూర్తయిందని చెప్పింది. వినోదుడు పరమానందం చెందాడు. తరువాత వినోదుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని ఆ తరువాత, మానవ ప్రపంచానికి అవతల నేనొక యువరాణిని చూశాను. నువ్వు ముమ్మూర్తులా ఆమెలాగనే ఉన్నావు అన్నాడు. నువ్వు పాట పాడడం నేర్పిన యువరాణి, నీ కళ్ళ ముందరే అదృశ్యమైపోయిన యువరాణి గురించేనా నువ్వు చెబుతున్నది అన్నది ఆమె. అవును, అది నీకెలా తెలుసు అని అడిగాడు వినోదుడు. నిర్జీవమైన విగ్రహానికి ప్రాణం వచ్చిందంటే ఆ ప్రాణం మరెక్కడి నుంచో ఆ విగ్రహంలోకి వచ్చి ఉండాలి కదా. నువ్వు చూసిన ఆ యువరాణి ప్రాణమే నాలో ఉన్నది అన్నది ఆమె. అలాగా అన్నాడు వినోదుడు పట్టరాని ఆనందంతో. ఈ తామర పుష్పాన్ని ఒక్కసారి వాసన చూశావంటే అసలు నువ్వెవరివో నీకు తెలుస్తుంది అంటూ ఆమె తన చేతిలోని తామర పుష్పాన్ని వినోదుడికి అందించింది. అతడు ఆ పుష్పం వాసన చూశాడు. మరుక్షణమే కొండమీది అందమైన రాజప్రసాదంలో యువరాజు బంగారు విగ్రహాన్ని చెక్కడంలో నిమగ్నమై ఉన్న దృశ్యం అతని మనోనేత్రాల ముందు మెరుపులా మెరిసింది. తను ఆ యువరాజు ఒక్కరే అన్న విషయం కూడా అతడు గ్రహించాడు. గతమంతా స్పష్టంగా గుర్తుకు రావడంతో తనే ఆ బంగారు విగ్రహాన్ని సృష్టించిన విషయం వినోదుడికి తెలియవచ్చింది. మనం ఇంకా ఇక్కడ ఉండడం క్షేమం కాదు. రాజులాగా నటిస్తున్న దుష్ట మాంత్రికుడు చేస్తున్న దుండగాలు నీకు తెలియవు. రాజు దురాశపరుడైనప్పటికీ నన్ను పెళ్లాడాలన్న పేరాశ కొద్దీ నాకు ప్రాణం తెప్పించడానికి పడరాని పాట్లు పడుతున్నాడు. అయితే దుర్మార్గుడైన ఆ మాంత్రికుడు బంగారం కోసం విగ్రహాన్ని పెకలించి కరిగించడానికి పథకం వేశాడు. అతని భటులు కొంతసేపట్లో ఇక్కడికి రాగలరు అన్నది యువరాణి. వినోదుడు యువరాణి కొంతసేపటికి ఎత్తైన కొండ శిఖరాన్ని చేరుకున్నారు. అప్పుడప్పుడే చీకటిని దూరం చేస్తూ సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నది భూప్రపంచం అన్నది యువరాణి. నిజంగానా అంటూ వినోదుడు ఇంకా ఏదో చెప్పబోయేంతలో కొండ దిగువన ఏదో కలకలం వినిపించింది. ఇద్దరూ అటుకేసి చూశారు. రాజభటులు విగ్రహం ఎక్కడా, పీఠం మీద విగ్రహం ఏమైపోయింది అని ఒకరినొకరు అడుగుతూ ఆకలిగొన్న తోడేళ్లలా అటూ ఇటూ తిరగసాగారు. కొంతసేపటికి రాజువేషంలో ఉన్న మాంత్రికుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడికి వచ్చాడు. చెప్పరాని వేదనతో పట్టరాని కోపంతో భటులందరినీ హతమారుస్తాను అన్నాడు కీచు కంఠంతో. భటులకేసి చూస్తూ మరికొంతసేపు కాలు కాలిన పిల్లిలా చిందులు తొక్కాడు. ఆ తరువాత అతడి దృష్టి అసలు రాజు ఉన్న గుహకేసి మళ్ళింది. తాను మోసంతో రాజును బంధించిన విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదన్న సంగతి కూడా మర్చిపోయి వాడే రాజే విగ్రహాన్ని దొంగలించి ఉంటాడు అని అరిచాడు. వాడి మాటలు విని అక్కడికి వచ్చిన మంత్రి మహాజ్ఞానులు దిగ్భ్రాంతి చెందారు. వాడు భటులను వెంటబెట్టుకొని గుహలోపలికి వెళ్ళి అందులో ఉన్న గోడను పగలగొట్టమని ఆజ్ఞాపించాడు. భటులు నిమిషాలలో గోడను పగలగొట్టి అవతల ఉన్న రాజును బయటకు తీసుకువచ్చారు. రాజు చిక్కి శల్యమై చింపిరి గడ్డంతో దయ్యంలాగా ఉన్నాడు. ఆయన ఒక్క గెంతున ముందుకు దూకి ఎవరూ ఊహించని విధంగా రాజు వేషంలో ఉన్న మాంత్రికుడి నడుముకి వేలాడుతున్న ఒరలోని కత్తిని లాక్కొని వికటాట్టహాసం చేస్తూ మాంత్రికుడి తలను తెగవేశాడు. రాజు వేషంలో ఉన్న మాంత్రికుడి అంగరక్షకులు రాజుకేసి రాసాగారు. అయితే అసలు రాజు కంఠస్వరం గుర్తుపట్టి అలాగే నిలబడిపోయారు. రాజు మంత్రిని మహాజ్ఞానులను పేరు పేరున పిలిచి, వెళ్ళండి, మీ మీ ఇళ్లకు వెళ్ళి వెంటనే నాకు రుచికరమైన ఆహారం తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. కంఠస్వరాన్ని మనస్తత్వాన్ని పట్టి ఆకలిగొన్న గుడ్లగూబలా ఉన్నప్పటికీ ఆయనే తమ రాజని రాజోద్యోగులు గుర్తించారు. తమ ఎదుట రక్తంలో పడి ఉన్న మాంత్రికుడి శవాన్ని ప్రతి ఒక్కరూ కాలితో తన్నసాగారు. అలా తన్నేందుకు వీలుగా వాళ్లను వరుస క్రమంలో పంపడానికి ముఖ్యమంత్రి నానా యాతనలు పడసాగాడు. నిష్ప్రయోజకమైన ఆ దుర్మార్గుడి శవాన్ని తన్నడం కన్నా బంగారాన్ని తన్నండిరా మూర్ఖుల్లారా
అని అరిచాడు రాజు. అందరూ రాజుకేసి ఆశ్చర్యంగా చూశారు. బంగారు విగ్రహం పీఠానికి అడుగున ఉన్న బండ కింద బంగారు ద్రవం నిండిన పెద్ద తటాకం ఉన్నది. గుహలో బందీగా ఉన్నప్పుడు సొరంగం కుండా నేనా తటాకాన్ని చూశాను. రండి, దానిని త్రవ్వండి. అయితే ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఆ తటాకంలోని బంగారమంతా నాదే. కావాలంటే కొన్నాళ్ళు గడిచాక మీకంతా ఒక్కొక్క గరిటెడు ఇవ్వగలను. నోళ్లు వెళ్ళబెట్టినా నా లోయలోని గాలినంతా పీల్చేస్తూ అలా చూస్తూ నిలబడ్డారెందుకు? మూర్ఖుల్లారా, కదలండి. ఈ క్షణమే మీరు తవ్వడం ప్రారంభించండి. నాకు లడ్డూలు తెచ్చిపెట్టండి అని అరిచాడు రాజు. ఇంతకు ముందు విగ్రహాన్ని పెకలించడానికి వచ్చిన రాజభటులు అమితోత్సాహంతో ఇప్పుడు పలుగులతో పీఠం కింది బండను పగలగొట్టడం ప్రారంభించారు. హఠాత్తుగా పిడుగుపడ్డట్టు భయంకరమైన శబ్దం వినిపించింది. వాళ్ళు పగలగొట్టడానికి పూనుకున్న బండ చుక్కల ఆకాశంలోకి దూసుకుపోయి మేఘాల మధ్య వెనవేల ముక్కలయ్యింది. ఆ బండ ఉన్న చోట నుంచి చెప్పరాని వేగంతో బంగారు ద్రవం బుగ్గపైకి చిమ్ముకొచ్చింది. దానిని చూడగానే అక్కడి వారు భయాశ్చర్యాలతో కేకలు వేయసాగారు. కొంతసేపటికల్లా బంగారు ద్రవం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టసాగింది. సలసలా కాగుతూ ఉండడం వల్ల ఆ ద్రవం తాకగానే దాని వేడికి తట్టుకోలేక భటులు విలవిల తన్నుకుంటూ అక్కడే పడి ప్రాణాలు కోల్పోసాగారు. రాజు, మంత్రి, మహాజ్ఞానులు హడలిపోయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ క్షణక్షణానికి బంగారు బుగ్గ వేగం హెచ్చి ప్రవాహం ఉధృతం కాసాగింది. 1-2 నిమిషాలలో వాళ్ళందరూ సలసల కాగుతున్న ఆ ద్రవంలో మునిగిపోయారు. భయంకరమైన ఆ ద్రవ ప్రవాహం మైదానాలకేసి రావడం చూసి కొండ దిగువన ఉన్న ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని హృదయ విదారకంగా కేకలు వేస్తూ దిక్కుదిక్కుకు పరిగెత్తసాగారు. అయినా ఆ బంగారు ద్రవ ప్రవాహం తాకిడి నుంచి ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు. మిట్ట మధ్యాహ్నం వరకు అలా ప్రళయభీకరంగా పెళ్ళుబిగిన బంగారు ద్రవ ప్రవాహం నెమ్మదిగా ఆగిపోయింది. ఎక్కడ చూసినా భయానకమైన నిశ్శబ్దం అలుముకున్నది. పక్షులు సైతం అరవడానికి సాహసించలేకపోయాయి. బంగారులోయ రాజ్యం ఇప్పుడు నిర్మానుష్య ప్రదేశం అన్నది యువరాణి విచారంగా. భూప్రపంచం ఎంతో అందమైన ప్రదేశం అని నువ్వు ఇంతకు ముందే అన్నావు. అయినా మానవుడు ఎంతటి దురదృష్టవంతుడు. తన చేజేతులా మానవుడే భూమిని నివాసయోగ్యం కాకుండా చేసుకుంటున్నాడు అన్నాడు వినోదుడు పెద్దగా నిట్టూరుస్తూ. కొంతసేపు మౌనంగా ఊరుకొని యువరాణి, మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి? మనం ఎక్కడికి వెళ్ళడం, ఏం చెయ్యడం అని అడిగింది. ఇక్కడే ఉండి ప్రార్థనలు జరుపుదాం. మన ప్రార్థనలు ఫలించి మళ్ళీ ప్రజలు తప్పక తిరిగి వస్తారు. వాళ్ళు నూతన జీవితం ప్రారంభించడానికి మనం సహాయపడదాం అన్నాడు వినోదుడు. అదిగో చూడు, బంగారు ద్రవం బండరాయిగా మారిపోతున్నది అన్నది యువరాణి. మారిపోని, అది మళ్ళీ బంగారం అవుతుంది. మనుషుల మనసులు బంగారంలా మారినప్పుడు ఆ బండరాయి మళ్ళీ బంగారం అవుతుంది. అదిగో చూడు ఆ చిన్న కొలను, అందులో బురద తప్ప మరేదీ లేదు. అయినా సూర్యకాంతి సహాయంతో అందులో నుంచి అందమైన తామర పుష్పాలు వికసిస్తున్నాయి. ప్రకృతిలోనే అటువంటి అద్భుతం సాధ్యమైనప్పుడు దేవుడి దయ వల్ల మనిషిలో కూడా ఏమాత్రం చెడు చేయనటువంటి మహత్తరమైన మార్పు రాదా అన్నాడు వినోదుడు. తప్పకుండా వస్తుంది అన్నది యువరాణి. ఇరువురు ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వారు. ఆ నవ్వులో విశ్వాసరేఖలు ప్రకాశించాయి. ఇంతటితో బంగారు లోయ కథ ముగిసింది. తిరిగి ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.